Okay, please. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ సెషన్. ఏ సోల్స్ జర్నీ ఆత్మాయణం అనే టాపిక్లో ఈరోజు మనం వేరే లోకానికి ప్రయాణం చేయడం కోసం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా అభ్యాసం చేయాలి అనే దాని మీద చెప్పుకుంటూ ఆ లోకాలలోకి వెళ్ళడానికి కావలసినటువంటి విషయాలు, జాగ్రత్తలు గురించి మనం ఈరోజు విషయాలు సమగ్రంగా తెలుసుకుందాం. మనం వేరే లోకానికి ప్రయాణం చేయడం కోసం మొదట ప్రశాంతంగా ఉన్న ఒక గదిని ఎంచుకొని అక్కడికి వెళ్ళి ధ్యానముద్రలో కూర్చుని లేదా రిలాక్స్గా పడుకొని ఉండాలి. మనసుని ఆలోచనారహిత స్థితికి తీసుకుని వెళ్ళి తర్వాత మనకు కావలసిన లోకానికి వెళ్ళాలని మనసులో బలంగా అనుకోవాలి, తలుచుకోవాలి. మనం ప్రవేశించేది భావనాలోకం కాబట్టి భావనాలోకంలోకి వెళ్ళిపోతాం. మన చుట్టూ ఉన్న గోడలు కరిగిపోవటం, దాంతోపాటు వస్తు సామాగ్రి ధూళిగా మారటం చూస్తాం. ఆ తర్వాత మనం కోరుకున్న లోకంలో ఉన్నట్లు గుర్తిస్తాం. ఈ ప్రయాణాల్లో మనకు ఎలాంటి భయము అవసరం లేదు, మన ప్రాణానికి హాని కలగదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం మూర్ఛపోయినట్లయితే మన స్థూల శరీరం మన సూక్ష్మ శరీరానికి తిరిగి తనలోకి తీసుకుంటుంది. కాబట్టి కొంత సమయానికి యథాతథ స్థితిని పొందుతాం. మొదటి సూక్ష్మలోకానికి మన స్థూలలోకం యొక్క రణగొణధ్వని వినిపిస్తూ ఉంటుంది. మొదటి లోకం పూర్తిగా స్థూలలోకపు వాసనలు కలిగి ఉంటాయి. మనకు స్థూలలోకంలో ఊర్లు మాదిరి ఇక్కడ కూడా అంగళ్ళు, సినిమా థియేటర్లు, హోటళ్ళు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇళ్ళు చూడొచ్చు. ఇవన్నీ కోరుకున్న వారి అభిరుచిని బట్టి ఆకారాలలో పెద్దగా, చిన్నగా తేడాలు కలిగి ఉంటాయి. స్థూలలోకంలో చిన్న ఇంట్లో ఉన్నవారు పెద్ద పెద్ద ఇళ్లలో కోరుకోవడం, అలాగే పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నవారు చిన్న చిన్న ఇళ్ళు కోరుకోవడం లాంటివి సూక్ష్మలోకంలో సర్వసాధారణం. స్థూలలోకంలో తీరని కోరికలను ఇక్కడ తీర్చుకుంటారు. సూక్ష్మలోకంలోని హోటళ్ళు ఒక ఊరిని తలపింపజేస్తూ ఉంటాయి. కారణం స్థూలలోకంలోని పెద్ద పెద్ద హోటల్లో నివసించలేక వాటి గురించి ఇష్టం పెంచుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే. తమకు కావలసిన సేవలు అందుతూ ఉంటే హాయిగా సమయం గడపడానికి ఇష్టమైన వారందరూ ఈ హోటల్లో ఉంటారు. అంటే సూక్ష్మలోకపు ప్రయాణాల్లో మనం మొదటి లోకంలో గురించి మాట్లాడుకుంటున్నాం. సూక్ష్మలోకపు హోటల్లో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఏం కావలసినా చేయడానికి సిద్ధంగా ఉండే మన ఆలోచన ప్రతిరూపాలు ఉంటాయి. ఎంతకాలం నివసించినా డబ్బు అడగరు, అభ్యంతరం పెట్టరు. ఇక్కడ రకరకాల ఆకారాలతో కూడిన చిన్న పెద్ద ఇళ్ళు ఉంటాయి. ప్రతి చుట్టూ అందమైన పూలతో, సువాసనలతో నిండిన తోట ఉంటుంది. దానిలో పనిచేసే ఆడ, మగ సూక్ష్మ శరీరాలు చూడొచ్చు. ఇక్కడ పనిచేయటం చేయకపోవడం అనేది మన ఇష్టం. ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. రకరకాలైన పెంపుడు జంతువులు, పరుగులు, పిల్లల కేరింతలు చూడొచ్చు. మనకు మామూలుగా కనిపించే వాహనాలు ఆపే స్థలం మటుకు ఉండదు. కారణం వీరి ప్రయాణానికి వాహనాలు అవసరం ఉండదు. తలుచుకున్న వెంటనే కోరిన ప్రాంతంలో కొన్ని క్షణాల్లో ఉంటారు. ఇక డబ్బుకు విలువ ఉండదు. కాబట్టి అమ్మకాలు, కొనుగోళ్ళు వంటివి జరుగుతున్నప్పటికీ స్థూలలోకపు వాసనలు ఇంకా పోని వారి కోసం అక్కడ ఆయా ప్రాంతాల్లో దుకాణాలు ఉంటాయి. సూక్ష్మలోకపు వాసులు తమ స్థూలలోకపు అలవాటును పోగొట్టుకోలేక దుకాణాలకు వెళ్ళి తమకు కావలసినవి తామే సృష్టించుకొని తెచ్చుకుంటూ ఉంటారు. వీరు డబ్బును తమ కల్పనా శక్తితో సృష్టించుకొని కావలసినవి కొని వండుకొని తింటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆకలి, దాహము, నిద్ర ఉండవు. వీరు స్థూలలోకపు పని పాటలు, వంటవార్పులతో పాటు
తమ తమ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. వీరికి తమ మత గురువులు చెప్పినవి చాలా వరకు అసత్యమని తెలిసినప్పటికీ ఇంకా ఆ విధంగానే అలవాటు ప్రకారం పాటిస్తూ ఉంటారు. ఇక్కడ సినిమా థియేటర్లు కూడా చూడొచ్చు. ఈ థియేటర్లో నిర్మాతలు తమ తమ ఊహా కల్పనా చిత్రాలను ప్రదర్శిస్తూ ఉంటారు. దానికోసం వారికి చిత్రీకరణ పరికరాలు, డబ్బు, వేషధారణలు తదితర అవసరం లేదు. వారి ఊహలే చిత్రాలుగా మలిచి వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. సూక్ష్మలోకపు వాసులు చూసి ఆనందిస్తూ ఉంటారు. చనిపోయిన కళాకారులు, సినిమా వేషధారులు కూడా తమ తమ అభిరుచులను ఊహా చిత్రాల ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు. స్థూలలోకంలో పూర్తిగా తమ కోరికలు తీర్చుకునే అవకాశం లేనందున వారి కోరికలు ఈ లోకంలో ఊహ రూపంలో తీర్చుకుంటూ ఉంటారు. వీరికి బట్టల విషయంలో కానీ, సీనరీల విషయంలో కానీ, వారి ప్రదర్శనకు కావలసిన ఏ సామాగ్రి విషయంలోనైనా కష్టపడాల్సిన పని లేదు. వారి ఆలోచన మొదలైన వెంటనే దేని మీదైనా సరే ఆలోచన కేంద్రీకరిస్తే వెంటనే వారికి కావలసిన ఆ పని జరిగిపోతుంది. కాబట్టి వీరు ప్రేక్షకుల కోసం ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. అందుకోసం వారు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, పైగా శ్రమ పడక్కర్లేదు. అయితే కాలం గడిచే కొద్దీ ఇదంతా అక్కడికి వారికి విసుగు కలుగుతుంది. కారణం మనసు ఉన్న కోరిక తీరనప్పుడు దానిపై మక్కువ ఉంటుంది. కానీ కోరుకున్న మరుక్షణం మనకు కావలసింది జరుగుతూ ఉంటే ఇలాంటి వాటిపై విసుగు కలుగుతుంది. స్థూలలోకంలో ఎలాంటి కోరికలు తీరక చాలా కష్టమైన సమయం గడిపిన వారికి ఈ లోకం ఆనందాన్ని, శ్రాంతిని కలిగిస్తుంది. కొద్ది కాలం గడిచేసరికి వారికి కూడా వీటిపై విసుగు కలుగుతుంది. ఇలాంటి వారు మరణాంతర జీవితంలో 90% కాలం ఇక్కడే గడుపుతూ ఉంటారు. కారణం మంచి స్నేహితులు, నచ్చిన ఇళ్ళు, పిల్లలు, పెంపుడు జంతువులు, తోటలు వంటివి వారికి సంతృప్తి పరుస్తూ ఉంటాయి. వీరు బలవంతం మీద తప్పితే ఆ లోకాల కంటే పైన ఉన్న ఉన్నత లోకాలకు వెళ్ళరు. వీరిలోని అంతరాత్మలు తమ పరిణితి కోసం తప్పిస్తే తప్ప వీరు ఈ 1-2 లోకాలను విడిచి వెళ్ళరు. 3వ లోకానికి ప్రయాణం ప్రారంభిద్దాం. మన మనసులో ఈ 3వ లోకం అనుకోగానే ఆ లోకంపై అడుగు పెడతాం. మనం ఉన్న ప్రదేశం మారిపోయి ఆ లోకంలోకి ఉంటాం. 3వ లోకం ప్రకృతికి మరో రూపం. అన్ని వైపులా రకరకాల చెట్లతో నిండి ఒక వనంలాగా కనిపిస్తుంది. ఈ వనాలతో పాటు పెద్ద పెద్ద చెట్లు, కొండలు, పొదలు, మధ్యలో వెళ్ళడానికి వీలుగా దారులు, లోయలతో ఉంటాయి. ఇదంతా ఒక ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది. మరికొన్ని ప్రాంతాలు రకరకాల రంగులు, వాసనలతో కూడిన పొదలతో, మొక్కలతో, పచ్చని పచ్చిక బయళ్లతో ఉంటాయి. ఇక్కడ మామూలుగా ఇళ్ళు కనిపించవు. పెద్ద భవనాలు లేదా ప్రభువుల నగరాలు అనడం సరైన పదం. ఇవి కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో మనం గుంపులుగా ఉన్న వారిని చూడవచ్చు. వీరందరూ ఒక చిత్రకారుడు చిత్రిస్తున్న చిత్రాన్ని తదేకంగా చూస్తూ ఉంటారు. చిత్రించడం అంటే అతను రంగులు, బ్రష్లు ఉపయోగించడం. తన ఆలోచన కేంద్రీకరిస్తే చాలు, కావలసిన ఊహా చిత్రాన్ని తయారు చేస్తూ ఉంటాడు. చిత్రంలో ప్రతి భాగాన్ని తనకు కావలసిన రంగులతో నింపుతూ ఉంటాడు. చేతిలో చేపలు పట్టే కళ్ళెం లాంటి కర్ర ఉండి తనకి ఎలాంటి రంగును, ఊపును కోరుకుంటున్నాడో విడమర్చి చెప్తూ చిత్రంపై కావలసిన ప్రాంతంలో ఆ కర్రను చూపించగానే అతను కోరుకున్నది అక్కడ చిత్రీకరింపబడుతుంది. కావలసింది రాకుండా ఉంటే దాన్ని చెరిపేసి కొత్త తిరిగి చిత్రిస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మలోకపు చిత్రాలు మన లోకంలో చిత్రాలతో పోలిస్తే చాలా పెద్దవిగా ఉంటాయి. స్థూల లోకంలో ఉన్నప్పుడు గొప్ప చిత్రకారులుగా ఉండిన వారికి మరణించిన తర్వాత కూడా ఆ యొక్క అభిలాష పోదు. కాబట్టి వారు సూక్ష్మలోకాల్లో ఉపాధ్యాయులుగా ఉంటారు. చిత్రకళపై ఆసక్తి ఉన్న వారికి నేర్పుతూ ఉంటారు. వీరి ఆలోచన ప్రకారం రూపము, రంగులు మారుతూ ఉంటాయి. మరి సూక్ష్మలోకపు పదార్థం అంటే ఈ విధంగా మారుతూ ఉండే సూక్ష్మలోకపు పదార్థం అనేది ఉంటుంది. అక్కడ వారు ఉపయోగించే రంగులు, చిత్రాలు ఊహించడానికి వారికి కొన్ని గంటలు మాత్రమే పడుతుంది. నీరు చిత్రాన్ని మొత్తంగా ఒక్కసారి ఊహించక దాన్ని కొంత భాగంగా ఊహిస్తూ
ఊహా చిత్రాన్ని చిత్రించడం ఎలాగో తమ తమ విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. వీరు ఒక చిత్రం పూర్తి కాగానే వెంటనే మరో చిత్రం మొదలు పెడతారు. ఇలా ఈ విద్యార్థులకు వారి చిత్రాలు ఊహించుకునే పద్ధతిని నేర్పిస్తూ ఉంటారు. ఇంకా ముందుకు వెళితే కొంత దూరం ఏమీ చేయని గుంపు చూడొచ్చు. వీరు నదీ తీరాల వెంబడి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మధురమైన సంగీతం వింటూ తన్మయత్వంతో ఉంటూ ఉంటారు. విద్యార్థులు తమ గురువులకు సృష్టిస్తున్న కొత్త రాగాలను అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థులు స్థూలలోకంలో ఎంతో సంగీత సాధన చేసిన వారు ఇక్కడ సంగీతంపై అభిరుచి ఉన్న వారికి నేర్పుతూ ఉండటం చూడవచ్చు. సూక్ష్మలోకంలో వీరి సంగీతం ప్రకృతికి దగ్గరగా, అంటే సెలయేటి సవ్వడి, సముద్ర కెరటాల ధ్వని లాంటి వాటితో కూడి అద్భుతంగా ఉంటుంది. నదికి మరోవైపు తీరంలో మనుషులతో సమాంతర పరిణతి కలిగిన మనం సముద్రపు అడుగులు చూసిన జీవులైన దేవతలను చూడవచ్చు. వీరు మనుషులకు దూరంగా ఉంటారు. వారు కూడా సంగీత సాధనలో సంప్రీతి కలిగి ఉన్నవారే. వారు కొత్త కొత్త పుష్పాలని, రంగులని సృష్టిస్తూ ఇటువైపున ఉన్న ఉపాధ్యాయులకు కొత్త కొత్త ఆలోచనలు కలిగిస్తూ సహాయపడుతూ ఉంటారు. మనుష్య రూపానికి వీరి రూపానికి చాలా భిన్నత్వంగా ఉంటుంది. భిన్నమైన పరిణామ క్రమంలో వీరికి ఆ రూపం వచ్చి ఉంటుంది. వీరి శరీరాలు సూక్ష్మ పదార్థంతో చేయబడినప్పటికీ వింతైన మిశ్రమాకారాన్ని, అంటే కాస్త మనుషుల రూపం, కాస్త సముద్ర జీవుల రూపం కలిగి ఉంటారు. వీరికి మన భాష మాటలు రాకున్నప్పటికీ తమ తమ భావాలను ఆలోచనలుగా గురువుకు అందజేస్తూ ఉంటారు. 50 గజాల దూరం వచ్చేసరికి మనకు ఆ నాదం, సంగీతం వినిపించదు. ఇంకా దేవ కింగ్డమ్కి వెళ్దాం. వారి ఆకారాలను వర్ణించడం కష్టం. వీరికి ఆకారం అందం ఉన్నప్పటికీ వారు కదలగానే కొంత ఆకారం అదృశ్యమైపోతుంది. వారిలో కదలిక ఆగిపోగానే యథారూపం సంతరించుకుంటుంది. వీరి శరీరాలు మంచు లాంటి పదార్థంతో తయారు కాబడి ఉంటాయి కాబట్టి మనం వీరికి దగ్గరగా వెళితే వారు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కారణం, ఈ జీవులు చాలా మొహమాటం కలిగి ఉండటమే. జీవులకు మనుషులంటే భయం లేదు, కానీ మనుషులతో సంబంధం కలిగి ఉండడం వారికి ఇష్టం ఉండదు. సూక్ష్మలోకపు భవనాలు విశాలంగా అతిపెద్దగా ఉండే ఒక రాజనగరాన్ని తలపింపజేస్తూ ఉంటాయి. వీరి భవనాలు శిల్పకళ, వాస్తుకళతో ఎంతో అద్భుతమైనవి. ఇవి పెద్ద పెద్ద కిటికీలతో విశాలమైన పచ్చిక బయలు కలిగి ఉంటాయి. పూలతోనూ, పూల తీగలతోనూ, పూల పొదలతోనూ ఆ ప్రాంతం రంగుల హరివిల్లులాగా తలపింపజేస్తుంది. వీరి భవనాలు సముద్రానికి 10 మైళ్ళ దూరంలో కట్టబడి ఉంటాయి. పెద్ద పెద్ద ద్వారాల గుండా లోపలికి వెళ్తే విశాలమైన గదులతో, ఖరీదైన సామాగ్రితో నిండిన హాళ్ళను చూడొచ్చు. గదుల్లో, హోటల్లో పూలతో నిండిన చెట్లను చూడవచ్చు. భూమిలో దిగి ఉన్న వీటి వేర్లు కూడా కనపడిపోతాయి. ఎక్కడ కూడా కృత్రిమత్వం లేకుండా ఎవరైనా చూసిన వెంటనే ఒక తోటలోనూ, ఉద్యానవనంలోనూ ఉన్న భావనను కలిగింపజేస్తాయి. ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉండి ఎటువంటి అలికిడి లేకుండా అదొక ఆశ్రమ ప్రాంతాన్ని కల్పిస్తూ ఉంటుంది. లోపల గదుల్లోకి వెళితే వివిధ గదులతో వేరువేరు వాయిద్యాలపై సంగీత సాధన చేసే సంగీతకారులు ఉంటారు. మనం కావలసింది గదిలో కావలసిన సంగీతం, కావలసిన గదిలో కావలసిన సంగీతం విని ఆనందించవచ్చు. సూక్ష్మలోకాల్లో మన స్థూలలోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగి మరణించిన ఆ గొప్ప సంగీత విద్వాంసులను చూసి వారితో మాట్లాడవచ్చు. వీరి సంగీతం స్థూలలోకంలో కంటే సూక్ష్మలోకంలో మరింత కమ్మదనాన్ని కలిగి ఉండి, వినసొంపుగా ఉండి ప్రేక్షకులను మైపరిపిస్తూ ఉంటుంది. వీరి దృష్టిలో సంగీతంలోని ప్రతి శబ్దము ఒక రంగుకో, ఒక కదలికకో గుర్తుగా ఉంటుంది. రాగము, శృతి అనేవి అందమైన పూల తోటల లయ అనేది ఒక పారే సెలయేటిలా తలపింపజేస్తుంది. అక్కడి విద్వాంసుల జీవితం మాట, పలుకు, కదలిక, భావన, ఆలోచన అంతా సంగీతమే. వారికి సంగీత సాధన, పరిశోధన, బోధన ముఖ్య లక్షణాలు. ఇక్కడ పక్షులు కూడా ఎంతో ఆకర్షణీయమైన రంగులతో, కమ్మని కంఠాలతో కూడి ఉండి తోటలలోనే కాక ఇళ్ల లోపల కూడా తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు అక్కడ
కళాశాలలుగా వినియోగింపబడుతూ ఉంటాయి. కొన్ని వందల మంది విద్యార్థులు తమ సమయాన్ని చాలా వరకు ఇక్కడ సాధనలో నిమగ్నమై ఉంటారు. ఈ సాధనకు బోధనకు రాత్రి పగలు తేడా ఉండదు. ఈ సూక్ష్మలోకంలో మనకు అభిరుచి ఉన్న పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. కొందరు కొన్ని సంవత్సరాల తరబడి తెలియకుండానే ఇటువంటి కళా సాధనలో గడిపేస్తూ ఉంటారు. స్థూల లోకంలో మనకు ఎంత అభిరుచి ఉత్సాహం ఉన్నప్పటికీ ఆకలి, దప్పిక, నిద్ర, పగలు, రాత్రి వంటివి ఆటంకాలుగా ఉంటాయి. కాబట్టి మనకు సమయ నియమాలు ఉంటాయి. పైగా మన కోసం ఇంటి వద్ద ఎదురు చూసే భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఉంటారు. ఇలాంటి బరువు బాధ్యతలు సూక్ష్మలోకాల్లో ఉండవు. కాబట్టి వీరు అలుపు సొలుపు లేకుండా, ఆటంకం లేకుండా తమ తమ ఇష్టకార్య నిర్వహణలో మునిగిపోయి ఉంటారు. ఇలాంటి భవనాలలో ఒక్కో గదిలో ఒక్కొక్క రకమైన కళకు సంబంధించిన బోధలు జరుగుతూ ఉంటాయి. ఒక గదిలో ఓ శిల్పి తన విద్యార్థులతో కూడి శిల్పంలోని వంపు సొంపుల గురించి చెబుతూ ఉంటే, ఇంకో గదిలో మరొక విద్యార్థి వైలిన్ వంటి సంగీత పరికర సాధనలో మునిగి ఉంటాడు. ఇదంతా స్థూలలోకంలోని సంగీత అకాడమీని తలపింపజేస్తుంది. సూక్ష్మలోకంలో వారు ఎటువంటి సందడి గడబిడ లేకుండా ప్రశాంతంగా ఉత్సాహంగా వారి వారి పనులు నిర్వహిస్తూ ఉంటే, స్థూలలోకపు విద్యార్థులు ఒక రకమైన మానసిక ఒత్తిడి కలిగి ఉంటారు. స్థూలలోకంలో మాదిరిగానే ఇక్కడ భవనాలు కూడా అంతస్తులు కలిగి ఉంటాయి. ప్రతిదీ సూక్ష్మ పదార్థంతో తయారు కాబడిందే. కాబట్టి మనం తలుపు గుండా గోడల గుండా దూరటం అనేది కుదరదు ఇక్కడ. ఎందుకంటే మనకి సూక్ష్మ శరీరం ఉంటుంది, అది సూక్ష్మ శరీర పదార్థం. లోపలకు వెళ్ళాలనుకుంటే తలుపు తీసి సరైన దారిలో నడవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు స్థూలలోకంలో చనిపోయిన బంధువులు, ఆప్తులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కనిపిస్తారు. ఏ గదిలోకి వెళ్ళినా ఎవరు అభ్యంతరం ఉండదు వారికి. మనకు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉంటే వారు చేస్తున్న సాధన గురించి వివరంగా చెప్తారు. మనం నిద్రా సమయంలో సూక్ష్మ శరీరంతో మూడో లోకానికి వెళ్ళడం అరుదు. కారణం 1-2 లోకాల్లో మరుసటి దినానికి సంబంధించిన పనులు పూర్తి చేయడంలోనే నిమగ్నమై ఉంటాం. ఎవరో ఒకరికి ఇద్దరికి ఈ లోకాల గురించి తెలిసినా వారు వెళ్ళి రావటం కూడా అరుదే. మనకు పైన ఉన్న లోకాలు చూడాలనే ఉత్సాహం ఉంటేనే మన ప్రయత్నం ఫలిస్తుంది. మన సూక్ష్మ శరీరం విడివడగానే మనసులో మనం పోగోరిన లోకం గురించి బలంగా తలుచుకుంటే అక్కడి వారి సహాయంతో కావలసిన లోకానికి వెళ్ళవచ్చు. మనకు కర్మ సిద్ధాంతం గురించి పూర్తిగా తెలియదు. ఈ కర్మ సిద్ధాంతమే ఒక్కోసారి మన పరిణతికి తోడ్పడే అవకాశం కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు స్థూల లోకంలో ఉండి మనకు ఒకరికి చాలా సహాయం చేసి ఉంటాం, కానీ ఆ వ్యక్తికి మనకు ఎటువంటి ఉపకారం చేయకుండానే మరణించాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు మనకు సూక్ష్మలోకాల గురించి చెప్పటం, అక్కడికి తీసుకుని వెళ్ళటం వంటి పనులు సహాయంతో తమ రుణం తీర్చుకోవచ్చు. ఎంత ఇచ్చామో అంత పొందగలగడమే కర్మ సిద్ధాంతం. ఇలాంటి అవకాశం వస్తే మనం దానిని మన పరిణతికి పూర్తిగా వినియోగించుకోవాలి. మన ప్రయాణ వివరాలు పూర్తిగా జ్ఞాపకం ఉండాలంటే మనకు ఎంతో సాధన అవసరం. మనకు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న తపన ఉన్నప్పుడే సూక్ష్మలోకపు వాసుల సహాయం లభిస్తుంది. సూక్ష్మలోకపు స్థిరనివాసులకు అక్కడ పనిచేసే ఆలోచన శక్తి గురించి బాగా తెలుసు. స్థూలలోకం విషయాలు కూడా తెలుసు కాబట్టి వారి సహాయం అందటం చాలా సులువు. నెమ్మదిగా మనలో కాన్షియస్నెస్ పెరిగి మేలుకుని ఉండగా ఒక జీవితం, నిద్రలో ఒక జీవితం, అంటే మొత్తంగా 2 జీవితాలు కలిగి ఉంటామన్నమాట. సూక్ష్మలోకపు వాసులకు వారి పేర్లతో, ఇంటి పేర్లతో సంబంధం ఉండదు. కానీ మనకు తెలిసిన వారిని ఏదో ఒక పేరుతో లేక మా ఆచార్య అని పిలుస్తూ ఉంటాం. వారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. ప్రతి మనిషికి తాను కోరుకున్న పరిణతి సాధించడానికి అవకాశం ఉంది. దానికోసం తపన చెందాలి, కష్టపడాలి. అప్పుడే మనం తలుపు తట్టినప్పుడు అది తెరవబడుతుంది, లేదా వెతికితే మనకు దొరుకుతుంది. మనం సూక్ష్మలోకంలో ఉండగా స్థూలలోకంలోని సమయం చూడాలి అని అనుకుంటే మన ఆలోచన వచ్చిన వెంటనే మన చేతికి గడియారం లాంటిది వస్తుంది.
కానీ దానిలో సమయం చూడటం అనేది వీలుపడదు. ఎందుకంటే సూక్ష్మలోకంలో సమయానికి స్థూల లోకంలోని సమయానికి పొంతన ఉండదు. సూక్ష్మలోకపు పదార్థాలతో తయారైన వాచి కనుక మనకు దానిలో సమయం అర్థం కాదు. ఇతరులను అడిగి తెలుసుకుందాం అని అనుకుంటే అక్కడ ఎవరి వద్ద వాచీలు ఉండవు. కాబట్టి స్థూలలోకపు సమయం తెలుసుకోవాలంటే స్థూలలోకపు గడియారం పైన ఆధారపడి ఉండాల్సిందే. సూక్ష్మలోకపు సమయానికి స్థూలలోకపు సమయానికి తేడా ఉంటుంది. స్థూలలోకంలో 1.5 గంట సూక్ష్మలోకంలో కొన్ని నిమిషాలతో సమానం. మనం తీసుకునే ప్రతి జన్మ పరిణితి అనే పాఠశాలలో ఒక రోజుగా లెక్కించవచ్చు. అంటే ఒక జన్మ సూక్ష్మలోకంలో పాఠశాలలో ఒక రోజు. స్థూలలోకంలో సమయానికి సూక్ష్మలోకంలో సమయానికి ఉన్న తేడా తెలుస్తుంది. మనకు అనుమతి లభిస్తే మనం సూక్ష్మలోకాలలోని అడవుల్లో జరిగే దేవతల సంగీత సభలో పాల్గొవచ్చు. వీరి సంగీత సభలు మనిషి సంచారానికి దూరంగా ఉన్న అడవుల మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఒక్కో రోజు సంగీత సభ ప్రత్యేకంగా ఒక్కొక్క రాగాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా సృష్టింప జరుగుతూ ఉంటుంది. సంగీతం అన్నమాట. స్థూలలోకపు వాసులు మనసుల మీద ఆయా రాగాల యొక్క ప్రభావం ప్రత్యేకంగా ఉంటుంది. యుద్ధాల కొరకు జరిగే చర్చల్లో పాల్గొనే వారి మనసుల మీద వీరి సంగీతం ప్రత్యేక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. దాన్ని ఉపయోగించి కొన్ని వేల ప్రాణాలని రక్షించవచ్చు. పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. ఒక కంపెనీలో ఒక ముఖ్యమైన విషయంపై తీవ్ర స్థాయిలో వివాదం జరుగుతుంది. అక్కడ ఉన్నవారు ఒక అభిప్రాయాన్ని, మరొకరు ఇంకొక తీవ్రమైన తిరుగుబాటుకి సిద్ధమై కోపోద్రిక్తులుగా ఉంటారు. అలాంటి వారిని కాసేపు చల్లగాలికి వదిలి తాగటానికి చల్లని పానీయం ఇచ్చి కాసేపు ఆగి తిరిగి చర్చలు ప్రారంభించమన్నప్పుడు ముందున్న ఉద్రిక్త యొక్క స్థాయి తగ్గిపోతుంటుంది. కొంతవరకు శాంతం సహనంగా ఉంటారు. అప్పుడు నిర్ణయాలు అందరికీ ఉపయోగపడేలాగా ఉంటాయి. యుద్ధ సమయాల్లో జరిగే చర్చల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి ఉద్రిక్తతతో జరిగే నిర్ణయం కొన్ని వేల మంది ప్రాణాలు హరించవచ్చు. కాబట్టి ఇలాంటి సమయాల్లో వారి మనసులను వశపరుచుకొని వారి ఉద్రిక్తతను పోగొట్టే ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి ఈ సూక్ష్మలోకపు దేవతల విభాగం వారు తమ ఆలోచనలను వారిపై కేంద్రీకరించి సృష్టిస్తున్న రాగం ఇది. దీని యొక్క ప్రభావంపై కొన్ని వేల మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అది ఒక క్లిష్టతరమైన బాధ్యతగా వారు నిర్వహిస్తున్నారు. వీరి చర్చల కోసం ఎంచుకున్న ప్రాంతం పెద్ద పెద్ద చెట్లతో, పచ్చని పచ్చిక బయళ్లతో, చెట్లను పాకిన తీగలతో, వాటి నుండి వేలాడుతున్న రంగురంగుల పుష్పాలతో ఒక పుష్ప ప్రదర్శనశాలగా కనపడుతుంది. మనోహరంగా ఉంటుంది. ఎంత ఎతికినా మనుషుల జాడ అక్కడ కనిపించదు. అలాంటి ప్రాంతాన్ని వీరు ఎంచుకుంటారు. వీరి సంగీతం అతి మధురంగా ఉండి మనసులను కదిలించేదిగా ఉంటుంది. ఆ సంగీతం విని కంట తడబెట్టని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. వీరి కచేరీలో భాగంగా పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు ఉంటారు. వీరి సభా కార్యక్రమం ప్రారంభంలోనూ చివర అందరూ కలిసి తాము ఎంచుకున్న పని సక్రమంగా జరగాలని పాడే ప్రార్థన లాంటి గీతాన్ని కూడా వారు ఏకాగ్రతను ఆ పనిపై నిలపడం కోసం పాడతారు. దీనికోసం పూజారి లాంటి వ్యక్తి నియమింపబడి ఉంటాడు. వీరి సభ ముగియగానే అప్పటి వరకు అనంతమైన ఆనందంతో ఓలలాడించిన సంగీతం ఒక్కసారి ఆగిపోయి అక్కడ ఒక నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. ఈ ప్రయాణంలో మనం చూసిన ఒక భవనాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ అణువణువు గుర్తించుకోవాలి. ప్రతిసారి ప్రతి లోకానికి వెళ్ళేటప్పుడు మన మనసులోని ఆ చిత్రాన్ని ఊహించుకొని అక్కడికి వెళ్ళాలని బలంగా అనుకున్న వెంటనే మనం ఆ లోకానికి వెళ్ళగలం. ఏదైనా లోకపు భవనాన్ని కానీ, నిర్దిష్టమైన ప్రాంతాన్ని కానీ గుర్తించుకొని దాన్ని మన ఊహాచిత్రంగా ఉంచుకున్నంత వరకు మనం సులువుగా ఎటువంటి ఆటంకం లేకుండా ఆ లోకాన్ని చేరగలుగుతాం. ఇక్కడ విద్యాభ్యాసం చేసేవారు, ఒకే అభిరుచి ఉన్నవారు తమ ఇళ్లను ఒకే చోట ఒకే గుంపుగా నిర్మించుకుంటారు. వారి వారి అభిరుచులను బట్టి వారి ఇళ్ళు, సామాగ్రి, తోట మొదలైనవి సృష్టించుకుంటారు. ఇంటి ముందున్న పూల తోటను చూసి
వారు కళాదృష్టిని తెలుసుకోవచ్చు. ప్రతివారు ఒక హాలు, ఒక పడక గది, ఒక వంట గది, ఒక పుస్తకాల గది, ఈ విధంగా వారి వారి అభిరుచులను బట్టి కోరుకున్న వస్తు సామాగ్రితో అమర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటికి విశాలమైన కిటికీలు ఉండి సూక్ష్మలోకపు వెలుతురు బాగా రావడానికి వీలు కల్పింపబడుతుంది. వీరికి పడక గది అనవసరమైనప్పటికీ ఎప్పుడైనా దాన్ని వారు విశ్రాంతిగా తమ తమ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచించడానికి, పుస్తకాలు చదువుకోవడానికి వినియోగిస్తారు. వంటగది కూడా అంతే. ఎప్పుడైనా తమకు తామే వండుకు తినాలి అనిపించినప్పుడు ఈ వంటగదిని వినియోగిస్తారు. మనకు వెనక్కు అంటే స్థూలలోకానికి రావడానికి మనం వెనక్కి వచ్చేయాలి కదా. ఇక్కడ సూక్ష్మలోకంలో ఉన్నాం, వెనక్కి వచ్చేయాలి కదా. వెనక్కి వచ్చేయాలి అని మన ఇంటి యొక్క ఊహా చిత్రాన్ని ఊహించుకోగానే వెంటనే తిరిగి క్షణాల్లో మన ఇంట్లో ఉంటాం. ఒకవేళ మనం సూక్ష్మలోకంలో విషయాలు చూస్తూ సమయం మర్చిపోయినా మన స్థూల శరీరానికి అవసరమైనంత నిద్ర పూర్తి కాగానే మన స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్య బంధంగా ఉన్నటువంటి ఆ ప్రాణమయ తీగ, ఆ సిల్వర్ కార్డ్ ఏం చేస్తుంది, సంకేతం పంపిస్తుంది. తిరిగి మనం మన స్థూల శరీరానికి చేరుకుంటాం. ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు మన మనసు పూర్తిగా మన వశంలో ఉంచుకోవాలి. మన సూక్ష్మ శరీరం విడుదల కాగానే పోవలసిన ప్రాంతపు ఊహా చిత్రాన్ని బలంగా మనసులో తలుచుకున్న వెంటనే కొన్ని క్షణాల్లోనే ఆ ప్రాంతంలో ఉంటాం. కానీ మన మనసులో దాన్ని శంకించినా, డౌట్ పడినా, లేదా ఆనందంతో ఉబ్బిదబ్బి అయిపోయినా మన తిరిగి మన స్థూల శరీరంలోకి వచ్చేస్తాం. సూక్ష్మలోకపు మనుషులు స్వచ్ఛతను కలిగి ఉండి స్నేహమయంగా ఉంటారు. ఒకరి మీద ఒకరికి ద్వేషం, అసూయ అనేవి ఉండవు. కారణం, ఎదుటివారి వస్తువు మనకు నచ్చింది అనుకుందాం, స్థూలలోకంలో అది సంపాదించడానికి కష్టపడాలి. కానీ సూక్ష్మలోకంలో మనం కోరుకున్న వెంటనే మన వద్ద కూడా అలాంటి వస్తువే ఉంటుంది. స్థూలలోకంలో అలా ఊహించి వస్తువులను సృష్టించడం వీలు పడదు. సూక్ష్మలోకాల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన ఉండదు. కాబట్టి అందరూ సోదర భావాలు కలిగి ఉండి ఆనందంగా జీవిస్తూ ఉంటారు. మనం నేర్చుకోవాలన్న తపన, మన వారిని కలుసుకోవాలన్న కోరిక వంటివి ఉన్నట్లయితే చావు దాన్ని మార్చలేదు అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో విభిన్న లోకాల గురించి, రెండో లోకం, మూడో లోకం, మరి అనేక ఎలాంటి ఆ లోకాల్లో ఇంకా ఏమేమి మనుషులు ఉంటారు, ఏ విధంగా ఉంటారు, 5, 6 లోకాలు, 7 లోకాలు, అలాగే 7 లోకాలు దాటిన తర్వాత 8వ లోకం అంటే జ్ఞానలోకంలో పోవాలంటే ఎలా ఉంటుంది, మరి ఆ జ్ఞానలోకం గురించి ఇంకేం చెప్తారు అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్.